ఇప్పుడు వారి యొక్క క్రియా కుండలిని విషయాలు, అలాగే హిమాలయ రహస్యాలు కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. జై గురుదేవ, జై శ్రీమన్నారాయణ. మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీతో ఇలా సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మాకు కలగటం అనేది మా అదృష్టం. మీరు ఎలాగ అనుకుంటున్నారో మేము కూడా అంతే. మీలాంటి వాళ్ళతో ఈ 4 మాటలు ఇంకో నలుగురికి చేరి వాళ్లకు నేను ఏమాత్రమైనా ఉపయోగపడితే ఈ జీవితానికి ఒక ధన్యత అనుకుంటాం. అయితే స్వామి, మీరు క్రియా కుండలిని అన్నారు. అలా క్రియా అంటే ఏంటి, కుండలిని అంటే ఏంటి? క్రియ దాంట్లో కొన్ని రకాల ముద్రలు ఉంటాయి, కొన్ని రకాల ఆసనాలు ఉంటాయి. ఒక నియమిత పద్ధతిలో ఈ బాడీని ఆ యోగానుసంధానానికి లింక్ చేసే ప్రాసెస్ ఏదైనా కానీ యోగము అంటాం, లయ అంటాం. లయం అయిపోవడం. ఎక్కడ లయం అయిపోవడం? వేరే ఇంకెక్కడైనా లయమయ్యేదానికి, లయము అయ్యేదానికి ఇంకో చోటంటూ లేదు. సర్వం వ్యాప్తం నారాయణ, అంతశ్చ నారాయణ, బహిశ్చ నారాయణ అంటున్నాం. కాకపోతే ఈ లయం అనే మాటను మనం తీసుకునే అర్థంలో తేడా వచ్చేసి లయం అంటే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అందుకే మన పూర్వీకులు అద్భుతమైన ఒక మాట ప్రయోగం వాడారు, ఆలయం అంటారు. ఆలయం ఒక శిఖరం ఉండి, ధ్వజస్తంభం ఉండి, బలిపీఠం ఉండి, దర్శన మండపము, నృత్య మండపము లాంటి 3-4 ప్రాకారాలతో మొదట గోపురంతో ఉన్న దాన్ని ఆలయం అని పిలుస్తాం. అది కూడా 7 ప్రాకారాలతో ఉంటుంది. మన శరీరంలోని సప్తచక్రాల లాగా. అట్లా కాకుండా స్లాబ్ వేసి కడితే దాన్ని మందిర్ అంటాం. గుడి, కోవెల, ఈ పేర్లు వేరే. అన్నిటికన్నా ఉత్కృష్టం ఆలయం అని అందుకు పెట్టారు. అంటే ఇప్పుడు శ్రీరంగంలో 7 గోపురాలతో, 7 ప్రాకారాలతో ఉంటుంది. అది ప్రశస్తమైన ఆ లయం, అందులో లయం. మనకు అట్లాంటి ఆలయాలు భారతదేశంలో ఎన్ని ఉంటాయి మీ ఉద్దేశంలో? మీరు కూడా బాగా ఇన్ని తిరిగారు, ఇన్ని చేశారు. 100లోనే ఉంటాయి, వేలల్లో కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు. కానీ నిజమైన లయం అనే మాటకు అనుసంధానమయ్యే ఆలయాలు ఎన్ని ఉన్నాయి? అది మీరే చెప్పాలి స్వామి. విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం, దేహాలయం, హిమాలయం, విశ్వాలయం. ఇవి నిజమైన ఆలయాలు. అక్కడ విద్యకని పోయినప్పుడు ఆ గురువు ఏం చెప్తున్నాడో విని శ్రద్ధగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడంలో లయము కావడం విద్య ఆ లయం. కాబట్టి దానికే ఆ పేరు అనుసంధానం అవుతుంది. అట్లాగే ఒక వైద్యుడి దగ్గరికి పోయినాక మన జబ్బేదో వానికి చెప్తే ఆ జబ్బుకు తగిన మందులు, ప్రిస్క్రిప్షను ఆయన ఇస్తే దాన్ని ఎప్పుడు ఎట్లా తీసుకోవాలో అట్లే ఆచరణలో తీసుకొని చేస్తే అక్కడ అది వైద్యంలో లయం. ఆ డాక్టర్ ఏదో చెప్తున్నాడో మనకున్న జబ్బులను సరిగ్గా చెప్పకపోవడము, ఏది జరిగినా లయం జరగలే, అక్కడ అది వృధా అయిపోయింది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వైద్యుడు చెప్పిన చర్యని తప్పకుండా చేయటమే విన్నది ఆచరణ అనేది ఈ ఆలయాలలో జరుగుతుంది. విద్యాలయంలో అంతే. గురువు చెప్పింది మీరు విని దాన్ని అర్థం చేసుకొని, అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని తీర్చుకొని మళ్ళీ దాన్ని అనుమాన నివృత్తి అంటే జ్ఞాన వృద్ధి. అక్కడ విద్యాలయంలో, వైద్యాలయంలో అంతే. గ్రంథాలయంలో టైంపాస్కి ఆడపోయి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకుని కాకుండా తీసుకున్న పుస్తకాన్ని పడపడాని పేజీలు తిప్పి చదవకుండా పేజ్ బై పేజ్ అర్థమయ్యేటట్లు ఆ పుస్తకాన్ని మన హస్తంలో కాకుండా మస్తకంలోకి పెట్టుకునే విధానం అవలంబిస్తే అది గ్రంథములో లయం, దేహముతో లయం. ఇది సామాన్యంగా కాకూడదు. దేహము క్షితి, చనిపోయేది. దేహి అంటే పేరే, దహింపబడేది దేహం. శరీరం అంటే జీర్ణమైపోయేది శరీరం. తనువు ఈ 2 కానిది. తను స్థితి అనేది ఒకటి ఉంటుంది. ఆ తను స్థితిలోకి మనం చేరాలి, ఆ దేహి శరీరం కాకుండా. కానీ ఈ శరీరాన్ని వాడుకోవాలి. ఆ వాడుకోవడం దీని మీద వ్యామోహంతో కాదు. ఒక రెంటెడ్ హౌస్, దాంట్లోకి నేను పోయి ఒక 2 నెలలు జీతం కట్టినాక, బాడు కట్టినాక ఈ ఇల్లు నాదే అని ఇరుగు పొరుగులతో చెప్పని మొదలు పెడితే యజమానే ఆ ఇంటిలో నుంచి తరిమేస్తాడు. ఆ బాడీ కడుతున్నాను కదా, ఎట్లుంటే ఏమి, ఈ ఇల్లు నాది కాదు అని
దుమ్ము దూసి తుడకుండా అక్కడనే గలీజ్ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే కూడా యజమాని తెరిమేస్తాడు. ఈ శరీరాన్ని ఒక రెంటెడ్ హౌస్ లాగా ఆ ఉన్నంత వరకు దీన్ని నేను పరిశుభ్రంగా పెట్టుకొని శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్న పద్ధతిలో ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఒకటి మన తోటి మనుషులకు ఉపయోగపడేదానికి, మనం ఆధ్యాత్మికంగా పైకి పోయేదానికి, రెండిటికి ఈ శరీరమే కారణం. కాబట్టి దీని మీద అతి వ్యామోహము, ప్రేమ, క్రీములు పూసుకోకుండా ఉండగాడికి పెట్టి దాని పొట్టకు ఏం వేయాలనో అది వేసి అట్లా నడుపుకొని పోవడం శరీరంతో లయం. అయితే ఈ లయం అవుతుంది కదా, ఈ లయం విశ్వంతో లయం అవ్వటం ఎలా? అదే ఏదానికే 3.5 చుట్లలో ఉన్న ఈ మానవుడు 4వ చుట్టు చేరేదానికి కుండలిని సంకేతంగా 3.5 చుట్లలో ఉంది. మొదటి చుట్టు ప్రకృతిలోని ప్రబల కృతి. ప్రకృతి అంటే ఏంటి? ప్రబల కృతి. ఎవరు చేసిన కృతి? ఆ విశ్వాత్మ పరమాత్మ అనబడేటువంటి వాడు చేసిన కృతి మనకు కనపడుతున్న ప్రకృతి. ఈ ప్రకృతిలో మొదటి స్టేజ్ రాళ్ళు. దాని జీవం లేదు అని మనం అంటాం. అది కూడా కణ సముదాయమే. ఆ కణాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు తిరుగుతూనే ఉంటాయి. బట్ అది స్తబ్ద జీవి. దాని పెరుగుదల వందల సంవత్సరాలకు మైక్రో ఇంచ్, మైక్రో సెంటీమీటర్. సో దాని పెరుగుదలను మనం చూడలేం. అందుకని రాయికి ప్రాణం లేదు అని మనం అంటున్నాం. మానవుని 84 లక్షల జన్మలు అని పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో మొదటి 10 లక్షల జన్మ, 20 లక్షల జన్మలు ఈ రాతి రకపు జన్మలు. ఆ రెండవది పాదపాలు అనబడేటువంటి ఈ వృక్షాలు. దీనికి ప్రాణం ఉంది, కదలిక లేదు. ఆహారం తీసుకుంటా ఉంది, ఆహారం ఇస్తూ ఉంది, నీడ ఇస్తాను. దీని తర్వాతవి తిరియగ్యోనులు, ఆకాశానికి భూమికి మధ్య వెన్నెముక కలిగిన జీవులు. ఈ 3 చుట్లలో మానవుడు ప్రవేశించి బయటికి వచ్చినాక మానవుడిగా ఊర్ధ్వ స్థితిలో, వెన్నెముక నిటారు స్థితిలో ఉన్నది వీడు మానవుడు ఒక్కడే. అంటే జంతువులకి మనుషులకి తేడా ఒక వెన్నుపూస నిటారుగా ఉంటాయి. అంటే మనిషి పండుకున్నంతసేపు జంతువే. ఆ మాటకు వస్తే కనుక లోకంలో ప్రతి ఒక్కటి కూడా పశువే. ఇది 2 కాళ్ళ పశువు. అందుకే పరమేశ్వరుని పశుపతి అని మనం పిలుస్తాం. తన యొక్క పశువులు వేరే పశువుల చేత దెబ్బ తినకుండా రక్షించేదానికి పాశాలతో కట్టచ్చు. నీలోని దుర్మార్గాలను, నీలో నుంచి నీలో కనపడే దుష్టత్వాలను బంధించేదానికి కూడా పాశాలతో కట్టవచ్చు. కాబట్టి ఆయన పశుపతి నాథుడు అంటున్నాం. మనమంతా ఒక విధంగా పశువులమే. పడుకున్నప్పుడు లేచినప్పుడు కాదు. ఇది ఎప్పుడైతే ఇట్లా యాక్టివేట్ అయిందో, పద్మాసనంలో మేరుదండాన్ని నేరుగా పెట్టి కూర్చోండి అన్నారు స్వామి. పోతే విషయం ఎన్నో విషయాలకు పోతుంది. మన పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో లింకు పెడతారు. క్షీరసాగర మదనం మీకు తెలుసు. పద్మాసనానికి క్షీరసాగర మదనానికి లింక్ ఉంది. ఏమై ఉండొచ్చు? ఆసనంలో ఉన్నది మందపర్వతం అయి ఉండొచ్చు. వెన్నుపూస అది పర్వతం, మందరగిరి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సర్పము కుండలిని సర్పము. ఎక్సలెంట్. జలకేది ఓ పక్కేమో అసుర పక్క నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్. వాటిని జిలుగుతూ ఉంటే ఫస్ట్ నెగిటివ్స్ వస్తాయి, తర్వాత పాజిటివ్స్ వస్తాయి. ఫస్ట్ విషయం వస్తుంది. అంటే కుండలిని జిలుగుతున్నా కానీ ఫస్ట్ విషయమే వస్తుందా? ఏ గుడ్ కంపారిజన్. బట్ ఇంకా డీప్గా పోతే అక్కడ పాల సముద్రంలో మదనం జరిగింది. ఇక్కడ పాల సముద్రం ఎక్కడుంది? పాల సముద్రం ఉంది. తో మీ దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి అక్కడ ఆ పర్వతం మునిగిపోకుండా కింద తాబేలు రూపంలో విష్ణుమూర్తి వచ్చాడు. తాబేలుకు 6 అంగాలు, మనలో ఉన్న అరిషడ్ వర్గ గుణాలు. వాటిని అణిచేసి వాటిని కింద తొక్కి దాని మీద మీరు మేరుదండాన్ని నిలబెడితే ఆ మేరుదండంలో ఉన్న 6 చక్రాలు ఒక్క లైన్కి వస్తాయి. త్రిపురాలు ఒక్క లైన్కి వచ్చినప్పుడు త్రిపురాసురుణ్ణి ఎట్లయితే శివుడు చంపేదానికి కారణమైందో, ఈ చక్ర భేదనం జరగాలంటే కూడా ఆ త్రిపురాసుర భేదనం లాగానే ఈ చక్ర భేదనం జరగాలంటే చక్రాలు ఒకటికొకటి పక్కన అక్కన ఉండకుండా స్ట్రైట్గా ఉండాలి. అందుకని ఈ మేరుదండాన్ని ఇట్లా పెట్టారు. ఇప్పుడు మేరుదండం అక్కడ చేరింది. మీరు అన్నట్లుగానే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీలు. ఈ చక్రాలు క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, యాంటీ క్లాక్ వైజ్గా తిరిగితే నెగిటివ్ ఎనర్జీ.
అది ఆ పని ఎప్పుడూ చేస్తుంటాయి. ఎందుకంటే మనలో నెగిటివ్ ఎనర్జీని అవే బయటికి వదులుతుంటాయి. ఎట్లయితే చర్మము చెమట ద్వారా మనలోని కల్మషాలను బయటికి పంపుతుందో, మన నవరంధ్రాలు మన శరీరంలో నుంచి ఎట్లెట్లా బయటికి పంపుతుందో అట్లా పంపుతూ ఉండాలి. దాని పని అది చేస్తుంది. ఈ చక్రాలు కూడా అటువంటి పనే చేస్తుంది. దట్ ఈస్ ఆరా. ప్రతి చక్రము ఒక్కొక్క రకమైనటువంటి ఆరాను విడుదల చేస్తూ ఉంది.